హలో ఎవ్రీవన్ అండ్ నసీర్ బాబు మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఏదో ఒక దేశంలో జోక్యం చేసుకోవడం అనేది రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం జియో పాలిటిక్స్ ఇష్యూస్లో. అండ్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా వెనిజులా అయిన అధ్యక్షుడైన నికోలస్ మదురోని అరెస్ట్ చేసి తన దేశానికి బందీగా పట్టుకెళ్లారు. అతను వెనిజులా కంట్రీకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నాడు. అతను ఒక ఫోటో నేను పైన పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అతను ఏమని పెట్టుకున్నాడంటే వెనిజులాకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా, అలాగే అమెరికాకి ఒక ప్రెసిడెంట్గా అసలు అసలు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. అంటే ఎంత ఇదిగా ఉందో చూడండి. మీరు ఇంకా అసలు మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇరాన్ వ్యవహారంలో కూడా ఇలాగే జోక్యం చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ ఉంది. ఫస్ట్ వెనిజులా కంప్లీట్ చేశాడు, ఇరాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకుంటా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాగే గ్రీన్లాండ్ని కూడా అదే విధంగా చూస్తున్నాడు. అసలు ఫస్ట్ మనం వెనిజులా గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రంప్ వెనిజులా కంట్రీని స్వాధీనం చేసుకోండి ఎలాగా ఒక మిడ్ నైట్ ఏదైతే ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురో అండ్ తన వైఫ్ ఒక బెడ్రూమ్లో నిద్రిస్తా ఉంటే అర్ధరాత్రి వెళ్ళి వారిద్దరిని అరెస్ట్ చేసి తన దేశానికి బందీగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తన దేశానికి తీసుకెళ్ళాడు. ఆ తరువాత అతను ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? వెనిజులా నుంచి అమెరికాకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మనందరికి తెలిసిన విషయం ఆధారంగా అక్కడ వెనిజులాలో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్, గోల్డ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ న్యాచురల్ రిసోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ తన ఫోకస్ అంతా న్యాచురల్ రిసోర్సెస్ మీద. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కొలంబియా, మెక్సికో నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఏదైతే తన న్యాచురల్ రిసోర్స్ కోసం మాత్రమే తను ఆ దేశాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే ఈ అధ్యక్షుని బందీగా తీసుకొచ్చే టైంలో 70-100 మంది వరకు సైన్యం చనిపోయారు. అంటే పాపం చనిపోయింది కూడా చాలా అమాయకమైన జనాలు. ఇంకా ఇరాన్ విషయానికొస్తే ఇరాన్‌లో రోజు రోజుకి అక్కడ సామాన్య మానవుడు ఏది కొనుక్కోలేకపోతున్నాడు. కనీసం తన ఉల్లిగడ్డలు తీసుకోవాలన్నా 34,000 చెల్లించాలి. ఒక గుడ్డు తీసుకోవాలన్నా 7,000 చెల్లించాలి. ఇరాన్ అనేది ఇన్‌ఫ్లమేషన్‌లో హైగా ఉంది. అండ్ డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ చాలా చాలా పడిపోయింది. దీని మీద ఆగ్రహించి అక్కడున్న యూత్ స్టూడెంట్స్ ఒక జెన్‌జీ ప్రొటెక్షన్‌ని చేస్తున్నారు. ఆ జెన్‌జీ ప్రొటెక్షన్‌లో మనం 2500 నుంచి 2600 మంది కేవలం ఈ 2 రోజుల్లోనే ఇరాన్ ప్రభుత్వ చర్యల వల్ల అక్కడ ఈ జెన్‌జీ ప్రొటెక్షన్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఏంటి, యూత్ ఏంటి చనిపోయారు. అసలు ఈ ప్రొటెక్ట్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఇన్‌ఫ్లమేషన్, ధరలు పెరిగిపోయాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే ఇరాన్ కరెన్సీ వాల్యూ అనేది చాలా పడిపోయింది. అసలు ఫస్ట్ ఇర్ఫాన్ సొలతిని అనే వ్యక్తిని వాడుకొని డొనాల్డ్ ట్రంప్ రాజకీయం చేస్తున్నాడు. ఎలా అయితే రాజకీయం చేస్తున్నాడు అంటే ఇర్ఫాన్ అనే వ్యక్తి 26 ఇయర్స్ అతను క్లాతింగ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈ ఇరాన్‌లో ఉన్న యూత్‌ని, ఇంకా స్టూడెంట్స్‌ని అసలు ఈ ఇరాన్‌లో జరుగుతున్న రియాలిటీ గురించి అతను డైలీ పోస్ట్ చేయడం వల్ల ఆ యూత్ స్టూడెంట్స్ అందరూ మేల్కొని జెన్‌జీ ప్రొటెక్షన్‌ని స్టార్ట్ చేశారు. ఇది గ్రహించిన ఈ ఇరాన్ ప్రభుత్వం ఈ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తనను కేసును విచారించి ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. ఇది వాడుకొని డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఈ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారో, ఉరిశిక్ష వేశారు. ఇది వాడుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ విద్యార్థికి ఏదైతే ఆ విద్యార్థి ఈ డొనాల్డ్ ఆ విద్యార్థికి నేను హెల్ప్ చేస్తానని మా సైన్యం ఇంకా మా ఇరాన్‌లోకి వస్తుంది. హెల్ప్స్ ఆన్ ద వే అనే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ద్వారా అతను ఇరాన్ మీద కూడా ఒక ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ వాళ్ళ పాలనలో ఉంది. ప్రెజెంట్ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ వాళ్ళ పాలనలో ఉంది. అక్కడ జనాభా చూసుకున్నట్టయితే 53,000 మంది. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే అక్కడ వైశాల్యం అండ్ అక్కడున్న స్థితి గురించి 69% రేట్లు ఎక్కువగా ఉంటుంది. 69% రేట్లు ఎక్కువ ఉంటుంది. అది మంచు ప్రాంతం, చాలా చలికి సంబంధించిన ప్రాంతం. అయితే ఇది అమెరికాకి ఎందుకు యూజ్? గ్రీన్లాండ్ అనేది సైనిక వ్యవహారాలు చూసుకోవడానికి, అలాగే ఆయుధాల్ని వాళ్ళు అక్కడ భద్రపరుచుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రాంతం అనేది అమెరికాకి అనుకూలంగా ఉంటుంది అనే ఒక రీజన్‌తో మాత్రమే డెన్మార్క్‌ని తను స్వాధీనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అలాగే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే గ్రీన్లాండ్ ప్రజలంటే మేము డెన్మార్క్‌తోనే చాలా ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ఆర్మీ మొబిలైజేషన్స్ అంటే నేను సైనిక చర్యకు సిద్ధంగా ఉండని అని ఆర్మీ వాళ్ళకి ఒక అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడంట రీసెంట్ టైమ్స్‌లో. ఇది
గ్రీన్లాండ్, ఇరాన్, వెనిజులా. ఫస్ట్ వెనిజులాని ఆక్యుపై చేశాడు. ప్రెజెంట్ ఇరాన్ని ఆక్యుపై చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముందుగా చూసుకున్నట్టయితే గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు మనం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ని ఏమంటాం అంటే టాకో అని పిలుస్తారు చాలా మంది. టాకో 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 అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకటి చెప్తాడు కానీ చేయడు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆ టాకో అనే పర్సన్ ట్యాగ్ తనకి నచ్చగానే ఇంత స్ట్రాంగ్ మ్యాన్ని, అంటే నేను చెప్పడం చేయడం కాదు, నా యొక్క బలంని ఇతర దేశాల మీద చూపిస్తాను అనే ఒక అహంకారంతోని తన దూకుడుతోని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అతను ఏమనుకుంటున్నారంటే సరే అమెరికా అనేది ఒక మనం రియాలిటీ చెక్ చేసుకున్నట్టయితే ఫ్యాక్ట్స్ గురించి చెక్ చేస్తే అమెరికా అనేది ఒక పెద్ద కంట్రీ అబ్బా. మనం ఏది పోల్చుకున్నా కొంచెం డాలర్తో పోల్చుకుంటాం. అసలు అమెరికా మార్కెట్తోని అమెరికా షేర్స్తోని అన్నీ పోల్చుతూ ఉంటాం. అలాంటి వ్యక్తి ఏం చేయాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్కి గురవుతున్న ఇరాన్ లాంటి కంట్రీస్ కానీ, ఈ వెనిజులాలో కొన్ని పాపం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ఈ ప్రొటెస్టులన్నీ జరుగుతున్నప్పుడు ఇలాంటి పెద్ద కంట్రీస్ అనే ఆ దేశాలకి హెల్ప్ చేయాలి తప్ప ఇలాంటి ప్రొటెస్టులు చేసి ఇలాంటి ఆక్యుపై చేసి అసలు అతను ఏం సాధిస్తారనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఏం సాధిస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అమెరికా ప్రెసిడెంట్ కావాలనే ఒక దురహంకారంతో మాత్రమే తను ఈ ఐడియాలజీని డిప్లొమేట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాధితుల పక్షాన నిలబడి మనం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ కూడా అంతే ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, సరే అక్కడ యూత్ అనేది ప్రొటెస్ట్ చేస్తూ ఉంది, మనం దాన్ని కాదనలేం. కానీ అక్కడ గవర్నమెంట్ ఎటువంటి రిసోర్స్ని ఎటువంటి పాలసీని తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఒక హెల్పింగ్ నేచర్ మాత్రం ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్కి అసలుకే లేదు. వెనిజులాకి చేద్దామని లేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా ఆక్యుపై చేస్తా అన్నాడు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుని, శక్తివంతమైన నాయకులు తమ స్వార్థం కోసం, పవర్ఫుల్ లీడర్స్ అనేది తమ స్వార్థం కోసం ఏదైతే చేస్తా ఉన్నాడో ఆ పనిలో ఎవరెవరు బలవుతారంటే ఈ రాజకీయాలు చేసిన దాంట్లో సైనికులు బలవుతారు, సామాన్య ప్రజలు బలవుతారు. మనం కంపల్సరీ బాధితుల పక్షాన నిలబడి అసలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మనం ఇక్కడ మాట్లాడేది. అండ్ మీకు ఈ వీడియోలో అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ ట్రంప్ యొక్క దురహంకారాలు ఇరాన్లో, వెనిజులాలో, గ్రీన్లాండ్లో అసలు ఎలాంటి దురహంకారాలు చేస్తున్నాడో, అసలు ఎందుకు ఆక్యుపై చేస్తూ ఉన్నాడు అనేది మీకు ఇన్ఫర్మేషన్ అందింది. జియో పొలిటికల్ మీద కొంచెం నాలెడ్జ్ లాగా అందింది అనేది అనుకుంటున్నాను. డైలీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ ద్వారా రఫ్ ఐడియా వస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ మీద రఫ్ ఐడియా రావడం కోసం మాత్రం నేను వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా షార్ట్ ఫామ్ కంటెంట్ చూద్దాం అనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు షార్ట్స్ చూడండి అండ్ నా ఫుల్ వీడియోస్ చూడండి. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.